సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఎయిర్పోర్ట్లో ఖాళీగా ఉన్నటువంటి సహాయక ఉద్యోగాలకి సంబంధించి ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ అనేది ఆఫీషియల్గా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్ట్కి ఓన్లీ 10th క్లాస్ క్వాలిఫికేషన్ కలిగినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎగ్జామినేషన్స్ అంటూ కూడా ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు గైస్. ఇలాంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. చేరగానే మనకి 24,000 వరకు కూడా మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి టోటల్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ అయితే చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసిన కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఎలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇంకెవరైనా జాయిన్ అవుతే కనుక జాయిన్ అయితే అవ్వండి. సో వేకెన్సీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా టోటల్గా మనకి 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్టులతో ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్కి ఆల్ ఇండియన్ నేషనల్ సిటిజన్స్ మీరు ఏ రాష్ట్రానికి చెందినటువంటి బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ నోటిఫికేషన్లో డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగింది. సో పోస్టుల వరకు ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే కనుక యూటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్ అనేటువంటి ఈ యొక్క పోస్టులకు వచ్చేసరికి 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటు హెవీ మోటార్ వెహికల్కి సంబంధించినటువంటి డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఎవరికైతే ఉంటుందో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఇక జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. ఈ యొక్క పోస్ట్లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మంత్లీ వచ్చేసరికి 21,000కి పైగా మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ అటువంటి ఈ యొక్క పోస్టులకు వచ్చేసరికి సో ఎవరైతే మెకానికల్, ఎలక్ట్రికల్, ప్రొడక్షన్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ అనేటువంటి ఈ యొక్క బ్రాంచెస్లలో 3 years డిప్లొమా కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఇక వేకెన్సీస్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఈ యొక్క క్వాలిఫికేషన్ అనేది మీకు లేనట్లయితే కనుక మోటార్ వెహికల్, ఆటో ఎలక్ట్రికల్, ఎయిర్ కండిషనింగ్, డీజిల్ మెకానిక్, బెంచ్ ఫిట్టర్, వెల్డర్, ఇండస్ట్రియల్ పెయింటర్ జనరల్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్, వెల్డర్, మెకానిక్, ఎలక్ట్రిక్ వెహికల్, ఆటో ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ మెకానిక్ అనేటువంటి ఈ యొక్క ట్రేడ్స్లలో సో ఎవరైతే ఐటీఐ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఇక జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ దీంతో పాటుగా హెవీ మోటార్ వెహికల్కి సంబంధించినటువంటి డ్రైవింగ్ లైసెన్స్ అనేది కూడా మీకు ఉండాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క పోస్టులకు వచ్చేసరికి 24,000కి పైగా మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి హ్యాండీమ్యాన్ అనేటువంటి ఈ యొక్క ఉద్యోగాలకు వచ్చేసరికి 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది చదవడం మరియు అర్థం చేసుకోగలిగినటువంటి నాలెడ్జ్ అనేది మీకు కంపల్సరీగా ఉండాల్సి అయితే ఉంటుంది గైస్. ఈ యొక్క పోస్ట్లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి 18,000 రూపీస్ పర్ మంత్ శాలరీ అనేది పే చేయడం జరుగుతుంది. ఫైనల్గా మనకి కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు వచ్చేసరికి సో మీరు ఏదైనా ఒక విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఇక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. దీంతోపాటుగా పీసీకి సంబంధించినటువంటి నాలెడ్జ్తో పాటు హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి మాట్లాడడం మరియు రాయగలిగేటువంటి స్కిల్స్ అన్నా కూడా మీకు ఉండాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి 24,000కి పైగా మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఈ అన్ని రకాల ఉద్యోగాలకి సంబంధించి అప్లై చేసుకునే మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్టు కనుక సో మనకి మినిమం ఏజ్ వచ్చేసరికి 18 years అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థి అయినట్లే కనుక 28 years వరకు, ఓబీసీ క్యాండిడేట్స్ అయినట్టయితే కనుక 31 years వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయినట్టయితే కనుక 33 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఇక పోస్ట్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేటది కనుక ఓన్లీ ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక సో ఎవరైతే ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా 500 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేటువంటి డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో ఇక అమౌంట్ అనేది పే చేయాల్సి అయితే ఉంటుంది. సో డీడీ అనేది ఏ పేరు మీద తీయాలని చూసుకున్నట్టయితే కనుక ఇన్ ఫేవర్ ఆఫ్ ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీస్ లిమిటెడ్ పేబుల్ ఎట్ ముంబై అనేటువంటి ఈ యొక్క పేరుపై మీరు డీడీ అనేది తీసి ఈ యొక్క డీడీ రిసిప్ట్ని కూడా మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు కూడా సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్టయితే కనుక కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ ఇంటర్వ్యూలో వచ్చేటువంటి మీ యొక్క పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని ఫర్దర్గా మనకి గ్రూప్ డిస్కషన్ అనేది కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. ఈ యొక్క గ్రూప్ డిస్కషన్ కూడా క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఇక పోస్ట్లకి సంబంధించి సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. ఎటువంటి రిటర్న్ టెస్ట్లు అంటూ కూడా ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు గైస్. నెక్స్ట్ హ్యాండీమ్యాన్ పోస్టులకు వచ్చేసరికి
ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్గా మనకి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. లైక్ మనకి వెయిట్ లిఫ్టింగ్తో పాటు రన్నింగ్ టెస్ట్ అనేది కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. ఈ యొక్క ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ని కూడా క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి ఇంటర్వ్యూ అనేది కూడా కండక్ట్ చేసి ఇక వేకెన్సీస్కి సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. ఫైనల్గా మనకి ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పోస్టులతో పాటు యూటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్ పోస్టులకు వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డ్రైవింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఇక డ్రైవింగ్ టెస్ట్లో క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి పర్సనల్ ఇంటర్వ్యూ అనేది షెడ్యూల్ చేసి ఇక పోస్ట్కి ఎంపిక అయితే చేయడం అనేది జరుగుతుంది. నోటిఫికేషన్లో మనకి అప్లికేషన్ ఫామ్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఇక నోటిఫికేషన్ లింక్ అనేది డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకొని ఇక్కడ మనకి ఫర్ ఆఫీస్ యూస్ ఓన్లీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క బాక్స్లో మాత్రం ఏమి కూడా మీరైతే ఫిల్ అయితే చేయదు గైస్. రైట్ సైడ్లో వచ్చేసరికి మీకు లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది మీరు ఇక్కడ స్టిక్ చేసి మీకు సైన్ అనేది ఇలా క్రాస్గా చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేము ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ దగ్గర మీరు నో అని చెప్పేసి ఇక్కడ మీరైతే మెన్షన్ అయితే చేస్తాను గైస్. నెక్స్ట్ మీకు ఫుల్ నేమ్తో పాటు ఫాదర్స్ నేము, డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ మీకు ప్లేస్ అండ్ డేట్ ఆఫ్ బర్త్తో పాటు మీకు కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి అడ్రస్, ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి, నెక్స్ట్ మీకు మ్యూచువల్ స్టేటస్తో పాటు నేషనాలిటీ ఏంటి, పాన్ కార్డ్ నెంబరు, ఆధార్ కార్డ్ నెంబరు, మీకు క్యాస్ట్ అనేది ఈ విధంగా మీకు డీటెయిల్స్ అన్నిటిని కూడా మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని కూడా ఫిల్ చేసి డిక్లరేషన్ దగ్గర వచ్చేసరికి మీకు ప్లేస్ అనేది ఇచ్చేసి సో ఇంటర్వ్యూకి అయితే ఏ డేట్ అయితే అటెండ్ అవుతున్నారో ఆ డేట్ అనేది మీరు ఇక్కడ ఇచ్చేసి ఇక్కడ మీకు సిగ్నేచర్ అనేది ఇక్కడ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్తో పాటు ఏ సర్టిఫికేట్స్ అనేవి అటాచ్ చేస్తున్నారో ఆ సర్టిఫికేట్స్ దగ్గర మీరు రైట్ టిక్ అనేది ఇలా ఇవ్వాల్సి అయితే ఉంటుంది గైస్. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్తో పాటు మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్తో పాటు నెక్స్ట్ మీ యొక్క లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేటు, టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉన్నట్లయితే కనుక సర్టిఫికేట్ సర్టిఫికేట్తో పాటు ఓబీసీ క్యాండిడేట్స్ అనేది కనుక నాన్ క్రిమినల్ లేయర్ సర్టిఫికేటు, ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే సంబంధించిన సర్టిఫికేట్తో పాటు కంప్యూటర్స్కి సంబంధించిన సర్టిఫికేట్స్, ఈ విధంగా మీకు ప్రతి ఒక్క ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా మీరు ఇక ఇంటర్వ్యూస్కి అయితే పట్టుకొని డైరెక్ట్గా అయితే అటెండ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. సో ఇంటర్వ్యూ అనేది ఎక్కడ కండక్ట్ చేస్తారు, ఎప్పుడు కండక్ట్ చేస్తారని చూసుకున్నట్టయితే కనుక కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు వచ్చేసరికి జనవరి 30 మనకి మార్నింగ్ 9:30 నుంచి ఆఫ్టర్నూన్ 12:30 వరకు కూడా మనకి ఇక ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ హ్యాండీమ్యాన్ పోస్టులకు వచ్చేసరికి జనవరి 31న, నెక్స్ట్ మనకి ఫిబ్రవరి 1st మనకి ఇక ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఫైనల్గా మనకి ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పోస్టులతో పాటు యూటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్ పోస్టులకు వచ్చేసరికి ఫిబ్రవరి 2న మార్నింగ్ 9:30 టు ఆఫ్టర్నూన్ 12:30 వరకు కూడా ఇక ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో వెన్యూ కనుక చూసుకున్నట్టయితే కనుక హోటల్ త్రిషా ఇన్ కేసరి బ్యాగ్ కాలనీ, మేలా రోడ్, గ్వాలియర్, MP 474006 అనేటువంటి ఈ యొక్క అడ్రస్కి మీరు మీకు ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు 1 సెల్ఫ్ అటెస్టెడ్ జిరాక్స్ కాపీస్ని కూడా పట్టుకొని ఇక్కడ ఇచ్చేటువంటి ఈ యొక్క అడ్రస్కి మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూస్కి అయితే అటెండ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. ప్రజెంట్ మనకి ఈ యొక్క పోస్టులు అన్నిటిని కూడా 3 years కాంట్రాక్ట్ బేసిస్లో తీసుకున్నప్పటికీ కూడా మీకు పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకుని ఇక టర్మ్ అనేది ఎక్స్టెండ్ చేసేటువంటి ఛాన్స్ అనేది కూడా ఉంటుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. ఇక నోటిఫికేషన్కి సంబంధించినటువంటి లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోనూ కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఇక నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. రేపు మరొక మంచి అప్డేట్తో మళ్ళీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.